నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. ముందుగా మనం ఈ రోజు మాట్లాడుకునే అమ్మవారి గాయత్రి అమ్మవారండి. నేను మనం మాట్లాడుకున్న అమ్మవారి పేరు భరతపుర సుందరి అమ్మవారు అయితే ఈ రోజు గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారికి ఏ రంగు అంటే ఇష్టం, అలాగే ఆమెను ఎలా పూజించాలి, ఆవిడకి ఏ నైవేద్యం సమర్పించుకోవాలి, అలాగే ఆ రోజు ఏ స్తోత్ర పారాయణం చేయాలి తెలుసుకుందామైతే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా అమ్మవారి ధ్యాన శ్లోకం. సర్వ చైతన్య రూపాంతం ఆద్యం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఇది మనకి సర్వగాయత్రి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం అనమాట. ఇది ఎవరైనా పఠించుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో ఈ రోజు గాయత్రి అమ్మవారికి ఇష్టమైన రంగు మనకి కాషాయం రంగు. అలాగే ఆమెకి ఇష్టమైన ప్రసాదం ఏంటంటే, చాలా మంది కొన్ని రకాలుగా ప్రసాదం చేస్తూ ఉంటారు. మేమైతే ఆ రోజు అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యం పెడతాం అనమాట. కొబ్బరన్నంలో వాళ్ళకి తెలిసే ఉంటది కదా చాలా మందికి, అది నైవేద్యం పెడుతూ ఉంటాము. ఆ తర్వాత గాయత్రి అమ్మవారికి ఎక్కువ ఈ రోజు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, బ్రాహ్మణులు అంటే చిన్న చిన్న వేరే బ్రాహ్మణులు ఎవరిని పిలుచుకొని వాళ్ళకి భోజనం పెట్టుకుంటూ వాళ్ళకి గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే బ్రాహ్మణానం గాయత్రి స్వరూపం చెప్తూ ఉంటారు. ఎందుకంటే నిత్యం బ్రాహ్మణులు అంటే ఉపనయనమైన బ్రాహ్మణులు నిత్యం కొలిచే అమ్మవారు గాయత్రి అమ్మవారు కాబట్టి వాళ్ళని గాయత్రి స్వరూపంగా భావించుకుని చిన్న బ్రాహ్మణులు చిన్న బ్రాహ్మణులు వటువులు అంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చుకొని మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఈ యొక్క గాయత్రి అమ్మవారు రోజు అన్నమాట. అలాగే ఈ గాయత్రి అమ్మవారికి చాలా పురాతనంగా అసలు ఈ గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి చిన్న కథ నేను చూసాను, నేను చెప్తాను ఇప్పుడు. పూర్వం అంటే విశ్వామిత్రుడు మనకి లోకాలను తిరిగేసి ఒక కొత్త లోకాన్ని ఏర్పాటు చేశాడంట. దేంతో అనుకుంటున్నారు? ఈ ఒక గాయత్రి మంత్రంతో పూర్వం విశ్వామిత్రుడు మనకి ఒక కొత్త లోకాన్ని సృష్టించాడంట. అందుకే ఆయన విశ్వామిత్రుడు అని పిలుస్తారంట. ఇలా గాయత్రి అమ్మవారి యొక్క స్తోత్రంలో 24 అక్షరాలు కలిగి ఉంటుందన్నమాట ఈ స్తోత్రం మనకి. అలాగే ఈ స్తోత్రాన్ని మనం జనరల్ గా చాలా మంది చాంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్తోత్రం స్టాండ్ చేయడం వల్ల అంటే చాలా మంది, నేను చెప్పిన స్తోత్రం చాలా మంది చేయరు. ఓం భూద్భువస్వరం అనే ఒక గాయత్రి శ్లోకం అని చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. అది చేయడం వల్ల ఏంటంటే మనకి పాజిటివ్ మైండెడ్ మనం పెరుగుతూ ఉంటాము. అలాగే మన చుట్టూ ఉన్న హార్మోన్ కూడా పాజిటివ్ గా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా గాయత్రి అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే తర్వాత వచ్చే అమ్మవారు గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇలా గాయత్రి అమ్మవారి గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి నేను ముందుకు రాబోతున్నాను. ఎందుకంటే మనకి ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో కింద ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెన్స్ సరిపోదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో గాయత్రి అమ్మవారి గురించి సెపరేట్ గా చేద్దాం అనుకుంటున్నాను. గాయత్రి అమ్మవారి గురించి చేయడం చాలా పెద్ద సీరియస్ ఉంది అనమాట. సో అది నేను సెపరేట్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే కొంచెం చిన్న డీటెయిల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. సో ఇంట్రో లాంటిది ఇది, అది ఇచ్చాను. సో నెక్స్ట్ అయితే అమ్మవారి గురించి ఆ వైభవం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వజనం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాతే నమః. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సరే అయితే ఇంకా మళ్ళీ ఉంటాం.